వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేసినటువంటి కిషోర్ని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ యంత్రాంగం మీనవేషాలు లెక్కించడాన్ని మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు న్యాయవాది కిషోర్ని అరెస్ట్ చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాం. అంతేకాదు 17వ తారీఖున అన్ని మండలాల్లో కూడా ఇదే విధంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఇదే శాంతియుతంగా నిరసన తెలియజేయబోతున్నాం. మేము మీ దృష్టికి ఒకటి తీసుకొస్తున్నాం. సమాజంలో కామెంట్స్ వేరు, కోర్టులో కామెంట్స్ వేరు, అదేవిధంగా ఇచ్చే జడ్జిమెంట్లు వేరు. అనేక సందర్భాల్లో కామెంట్లు చేసినటువంటి జడ్జీలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా తీర్పు దానికి అనుకూలంగా ఎక్కడ రాలా. కామెంట్ ఒకటైతే జడ్జిమెంట్ మరొకటి వస్తూ ఉంది. ఎక్కడ కూడా జడ్జిమెంట్ని తీసుకుంటారు తప్పితే కామెంట్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు మాట సందర్భంగా మాట్లాడుతూ తను నేను త్వరపడి మాట్లాడేనేమో అన్న ఉద్దేశంతో మరలా నాకు అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అయినా కూడా వాళ్ళు కేవలం ఎప్పుడైతే సాగు చిక్కిద్దని చెప్పి ఒక సాగు కోసం ఎదురు చూస్తున్నారు. గవాయిని గారిని ఏ విధంగా మనం అవమానపరచాలని ఉన్నారన్న ఒక ఉద్దేశంతోనే కక్ష పూర్వితంగానే దీని వెనక ఎంతో మంది కుట్రదారులు ఉన్నట్టుగా మేము గ్రహిస్తున్నాము. దయచేసి ప్రభుత్వం వారు నిరసన కార్యక్రమాలు తెలియజేయబోతున్నాం. అదేవిధంగా 23వ తారీఖున ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయి. దయచేసి దీన్ని ప్రతి ఒక్క అధికారి సుమోటోగా కేసు తీసుకొని విచారణ జరపాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మన భారతంలో అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. అలాంటి సుప్రీంకోర్టులోనే ఒక జడ్జికి ఇలాంటి అన్యాయం జరిగిందంటే ఇది ఎక్కడో చూసుకుంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేసినటువంటి కిషోర్ని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ యంత్రాంగం మీనవేషాలు లెక్కించడాన్ని మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు న్యాయవాది కిషోర్ని అరెస్ట్ చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాం. అంతేకాదు 17వ తారీఖున అన్ని మండలాల్లో కూడా ఇదే విధంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఇదే శాంతియుతంగా నిరసన తెలియజేయబోతున్నాం. మేము మీ దృష్టికి ఒకటి తీసుకొస్తున్నాం. సమాజంలో కామెంట్స్ వేరు, కోర్టులో కామెంట్స్ వేరు, అదేవిధంగా ఇచ్చే జడ్జిమెంట్లు వేరు. అనేక సందర్భాల్లో కామెంట్లు చేసినటువంటి జడ్జీలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా తీర్పు దానికి అనుకూలంగా ఎక్కడ రాలా. కామెంట్ ఒకటైతే జడ్జిమెంట్ మరొకటి వస్తూ ఉంది. ఎక్కడ కూడా జడ్జిమెంట్ని తీసుకుంటారు తప్పితే కామెంట్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు మాట సందర్భంగా మాట్లాడుతూ తను నేను త్వరపడి మాట్లాడేనేమో అన్న ఉద్దేశంతో మరలా నాకు అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అయినా కూడా వాళ్ళు కేవలం ఎప్పుడైతే సాగు చిక్కిద్దని చెప్పి ఒక సాగు కోసం ఎదురు చూస్తున్నారు. గవాయిని గారిని ఏ విధంగా మనం అవమానపరచాలని అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. అలాంటి సుప్రీంకోర్టులోనే ఒక జడ్జికి ఇలాంటి అన్యాయం జరిగిందంటే ఇది ఎక్కడో చూసుకుంటారు. సుమోటోగా కేసు తీసుకొని విచారణ జరపాలని చెప్పి తెలియజేస్తున్నాం.
ఈరోజు మన భారత కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయి. దయచేసి దీన్ని ప్రతి ఒక్క అధికార నిరసన కార్యక్రమాలు తెలియజేయబోతున్నాం. అదేవిధంగా 23వ తారీఖున